ఇదేం పద్ధతి? ఇది మీకు న్యాయంగా ఉందా? మీ గొడవ మధ్య జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం ఇదేనా? దేశం కలలు కన్న రాజ్యం ఇదా? ఇలా మనం కక్ష భేదాలు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని చావడానికేనా ఇంతమంది మహనీయులు ప్రాణత్యాగం చేసింది? దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా? మనుషులమైతే కొంచెమైనా ఆలోచించాలి. వారి త్యాగాల ఫలితం వల్లే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాం. మీ ఈ గొడవలతో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఇదేనా మీరిచ్చే సందేశం? ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొనకపోయినా తప్పలేదు, కానీ ఇలా జాతీయ జెండాను మాత్రం అవమానించకండి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. పాలకవర్గం గొడవల కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది. మన 3 రంగుల జెండాకు ఎంతో విశిష్టత ఉంది. మన దేశ ఐక్య భావానికి, విజయ గీతానికి సూచిక. అందుకే పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగు. ఇదే మన దేశానికి గర్వకారణం. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అర్బన్ బ్యాంకులో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తల్లకిందులుగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి చైర్మన్, పాలకవర్గ సభ్యులు అవమానపరిచారు. అంతేకాకుండా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఘర్షణకు పాల్పడ్డారు. జిల్లా ర్యాంకు అధికారులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కూడా జాతీయ జెండాకు అవమానం కలగడం ఒక రకంగా సిగ్గు చేయడం చెప్పాలి. అసలు విషయం ఏమిటంటే, సిరిసిల్ల అర్బన్ బ్యాంకులో 75వ గణతంత్ర వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. 15 రోజుల క్రితం అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారాయణకు 3 పిల్లలున్నట్టు రుజువైన నేపథ్యంలో ఆయన సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో చైర్మన్ నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నారాయణ జెండాను ఆవిష్కరించే సమయంలో చైర్మన్ పదవి రద్దయిందంటూ పాలకవర్గం సభ్యులు అడ్డుకున్నారు. దీంతో చైర్మన్, పాలకవర్గం సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణల మధ్య బ్యాంక్ వైస్ చైర్మన్ విఠల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో జెండాను తల్లకిందులుగా ఎగురవేశారు. జెండాను తిరగేసి అవమానపరిచినందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాతీయ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక రైతు వేదిక ఆవరణంలో వ్యవసాయ విస్తరణ అధికారి వినీత జాతీయ జెండా ఎగురవేస్తుండగా ఒక్కసారిగా జెండా తెగి కింద పడింది. దీంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జాతీయ జెండాను ఎగురవేయడం ఘటనపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో 11 kV కరెంటు తీగలు పోల్కి తగలడంతో 3కి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో అంజిత్, విజయ్ మృతి చెందగా మరో వ్యక్తి చక్రికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలను మంత్రి సీతక్క పరామర్శించి ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.